దాదాపు 9.72 హెక్టేర్స్, మొత్తం కలిపి 12.98 హెక్టేర్స్. ఇదంతా కూడా అటవీ శాఖ నుంచి డైవర్ట్ చేసి ఈ గుడికి యాజమాన్యానికి అందించండి. దానికి ప్రతిఫలంగా యాజమాన్యం మీరు ఏం పెనాల్టీస్ వేసినా, అఫారెస్టేషన్కి సంబంధించి మీరు 2 3 భూమి అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దానికి పూర్తి పూచి ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్టు 2023లో కేంద్ర అటవీ శాఖ మంత్రి గారికి రాసిన లేఖ ఇది. ఎంతో స్పష్టంగా 12.98 హెక్టేర్స్ భూమిని అటవీ శాఖ నుంచి మరి ఈ యాజమాన్యానికి జ్యోతి క్షేత్రానికి సంబంధించి కాశిరెడ్డి నాయన ఆశ్రమానికి సంబంధించిన యాజమాన్యానికి అందించమని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఇది. ఈ లేఖ రాసిన తర్వాత మళ్ళా పెద్దలు గోవిందరెడ్డి గారు, అనేక మంది కాశిరెడ్డి నాయన ఆశ్రమానికి సంబంధించిన పెద్దలు ఢిల్లీకి కూడా రావడం జరిగింది. ఆ తర్వాత నేను, నాతో పాటు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి గారు ఇద్దరం కూడా కేంద్ర అటవీ శాఖ మంత్రి గారిని కలిసి విన్నవించి జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖను అప్రూవ్ చేయమని చెప్పి మనవి చేయడం జరిగింది. మరి ఇది దీనికి సంబంధించిన చరిత్ర. మరి ఈరోజు అప్పట్లో ఒకవైపు ప్రయత్నం చేస్తూనే మరోవైపు అటవీ శాఖకు సంబంధించిన ఏ అధికారి కూడా ఇక్కడికి వచ్చి డెమాలిషన్ చేసే సాహసం చేయకుండా దీన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాం. ఈ ప్రాంతానికి సంబంధించి జ్యోతి క్షేత్రానికి సంబంధించి దాదాపు ఇక్కడికి రావడానికి రోడ్డు ఏదైతే ఉందో ఒక 3.26 హెక్టేర్స్ రోడ్డు. ఆ రోడ్డు చూసారు కదా శ్రీకాంత్ గారు, మీ ఎంపీ గారు. సార్ అది సార్ మా ప్రభుత్వానికి అది ఉన్న చిత్తశుద్ధి, దేవాలయాల మీద కానీ ఆశ్రమాల మీద కానీ మాకున్న చిత్తశుద్ధి, అది వీరికున్న చిత్తశుద్ధి. ఇది నేనేం చెప్తున్నానంటే, అన్నా క్యాంటీన్ల పేరిట కోట్లు డ్రా చేసి పెడుతున్నారు. మంచి కార్యక్రమమే, అన్నదాన కార్యక్రమం పెడుతున్నారు. ప్రభుత్వం నుంచి కోట్లు డ్రా చేస్తున్నారు. కానీ కాశిరెడ్డి నాయన ఆశ్రమంలో కోట్ల మందికి, లక్షల మందికి అన్నదానం నిత్యము జరుగుతూ ఉంది, ఒక 100 చోట్ల వారికి ఉన్నంత శక్తి మేరకు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, ఇక్కడ ఎవరి డబ్బులు కాదు, ఎవరి డబ్బులు డ్రా చేయడం లేదు. రైతులు స్వచ్ఛందంగా ఈ 6 జిల్లాలలో వారికి పండించిన పంటను తీసుకొని పోయి బేడలు కానీ బియ్యం కానీ అన్ని అన్నదాన సత్రాల్లో వేయడం జరుగుతుంది. కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా అన్నదాన కార్యక్రమాలు చేస్తుంటారు. ఇక్కడ ఇటువంటి కార్యక్రమాన్ని అడ్డుకోవడం, మాకు తెలియనడం, క్షమాపణలు చెప్పడం నిజంగా చాలా బాధాకరమైన. లోకేష్ గారు ట్వీట్ చేశారు, చూసారా మీరు? లోకేష్ గారు ట్వీట్ చేశారు, మీరు నేను చూసానండి. మంచి ఉద్దేశంతో నేను చెప్పేది ఏం చెప్తున్నానంటే తప్పులు చేయడం, ఆనవాయితీగా క్షమాపణలు చెప్పడం వారికి అలవాటైపోయింది అంటున్నా. నేను ఒకటి చెప్తున్నా, అక్కడ మీకు ముఖ్యంగా కనపడేది ఏమంటే కాశిరెడ్డి నాయన అనేది ఉంది. లేదంటే మీ ప్రభుత్వంలో కాశిరెడ్డి చౌదరి అని పెట్టి నడపండి, ప్రజలను ఆదుకోండి. అక్కడ మనం ఇక్కడ ఇదంతా చెయ్యొద్దండి. ఏం చెప్తున్నా, ఒక ఆయన చూడండి సార్, నేను చెప్పాను, ఒక స్వామీజీ ఒకటి పెట్టాడు, ఓ పోస్ట్ పెట్టాడు, వినండి. కాశిరెడ్డి నాయన ప్రభుత్వానికి పీఠాధిపతి హెచ్చరిక, కాశిరెడ్డి క్షేత్రంలో జరుగుతున్న కూల్చివేతలను ఆపకపోతే ప్రభుత్వం ప్రమాదంలో పడుతుంది హెచ్చరించారు. 30 ఏళ్లుగా ఉన్న జ్యోతి క్షేత్రాన్ని ప్రభుత్వం నుంచి కోట్ల నిధులు వచ్చినప్పటికీ ఇప్పుడు కనిపించని టైగర్ జోన్ ఇది ఎందుకు ఇలా కనిపించింది? దాదాపు నేను చెప్తున్నా, ఒక్కసారి ఎందుకు క్షమాపణ చెప్పగలిగాడనేది కూడా చెప్తాను నేను. దాదాపు ఈ 6 జిల్లాలలో కాన్స్టిట్యున్సీకి 2 లక్షల మంది ఉన్నా కూడా దాదాపు 1 లక్ష మంది అక్కడ భోజనాలు చేసింటారు. నేను కూడా అక్కడ భోజనం తిన్న వాళ్ళలో నేను కూడా ఒకటి. దాదాపు ఇన్ని లక్షల మంది ఓట్లు వ్యతిరేకత వస్తుంది అని మేలుకొని ఈరోజు క్షమాపణ చెప్పారు. లేకుంటే చెప్పరు వాళ్ళు. క్షమాపణ చెప్పే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే ఈ 6 జిల్లాలలో అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు వరకు వారి యొక్క ఆశ్రమాలు ఉన్నాయి. కాబట్టి కాన్స్టిట్యున్సీకి 2 లక్షల మంది ఉన్నా, ఒక్కొక్క జిల్లాకు 12 కాన్స్టిట్యున్సీలు ఉన్నా కూడా ఇన్ని లక్షల మందికి వ్యతిరేకమైతాము అన్నది వాళ్ళు గుర్తించారు. అది గుర్తించి మాత్రమే చెప్పారు, కానీ లేకుంటే వాళ్ళు చెప్పరు. కాకపోతే నేను ప్రభుత్వానికి సూచించడం ఏమంటే, అక్కడ రెడ్డి అనేది కాకుండా చౌదరి అనేది పెట్టి రైతులను, అక్కడ ఉండేటువంటి భక్తులను అవునండి, ఇప్పుడు కులాల మాదిరి చేశారు.
కులంతోనే నడుపుతున్నారు ప్రభుత్వాన్ని. మీరు ఒక్క కులానికే కాదు అని గమనించడం లేదు. ఒక్క కులానికే ఆపాదించి ప్రజలందరికీ అన్ని కులాలకు ముఖ్యమంత్రి అనేది శ్రీకాంత్ గారు ప్రభుత్వం అన్ని కులాలకు ముఖ్యమంత్రి అనేది మర్చిపోయి అనే ఒక ఉంది కాబట్టి ఈ మధ్య కాలంలో కిరణ్ గారు ఒక నిమిషం ఆగండి. మీరు కిరణ్ గారు ఒక నిమిషం మీరు ఆగండి. 40 దేవాలయాలను కూల్చివేశారు. మీరు అలా నడపకపోతే అందరికీ ముఖ్యమంత్రి అనేది కనుక్కోండి. ఏం చెప్తున్నా, మీరు ఒక కులానికి ఒక పార్టీకి కూటమి ప్రజలకు కాదు ముఖ్యమంత్రి, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ముఖ్యమంత్రి అనేది విస్మరిస్తున్నారు. కాబట్టి మేము బాధ్యతంగా ఉంటున్నాం. ఎక్కడ శ్రీకాంత్ గారు మీకు ఒక సైడ్ క్వశ్చన్ అడుగుతున్నానండి. శ్రీకాంత్ గారు మనుషులను కూలుస్తున్నారు. అన్నం నోటి దగ్గర నుంచి అన్నం కూలుస్తున్నారు, అన్నం తీస్తున్నారు, ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. సూపర్ 6 అన్ని అమలుపరచక అన్ని గాలికి వెళ్ళిపోయినాయి. దాన్ని వదిలిపెట్టండి. ఇక్కడ ఎవరికి వారు స్వచ్ఛందంగా చేస్తున్న ఆశ్రమాలను సైతం మీరు వదిలిపెట్టకుండా మీ యొక్క కూటమి ప్రభుత్వం మాత్రమే, మీ కూటమికి మాత్రమే, తెలుగుదేశము, జనసేన, బీజేపీ వారికి మాత్రమే మీరు ముఖ్యమంత్రి అన్నట్టు భావిస్తున్నారు. అది తప్పు అని చెప్తున్నాం మేము. రైట్, ఓకే అండి. నాగార్జున గారు మాట్లాడతారు. నాగార్జున గారు, కాశీనాయన ఆశ్రమానికి సంబంధించి మొత్తం చూశారు మీరు ఎపిసోడ్. చివరికి ఏంటంటే గవర్నమెంట్ నిన్న ఆనం రామనారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడారు. అంటే ఒక ఆలయం లేదా ఒక ఆశ్రమం దాని మీద రెవెన్యూస్ పెరిగితే ప్రభుత్వాలకు కన్ను పడుతోందా, దాన్ని స్వాధీనం